కాంగ్రెస్ గూటికి ఉమ్మడి మెదక్ జిల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. కాంగ్రెస్ గేట్లెత్తడంతో తాము కూడా లైన్లో ఉన్నామని ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్యేలు సంకేతాలు పంపుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ నాయకత్వంతో సంప్రదింపులు పూర్తయ్యాయి. ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తే అప్పుడు కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్ధమవుతున్నారు. వీరిలో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావులు ఉన్నారు. వీరంతా వివిధ కారణాలతో కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. గతంలో రేవంత్తో మర్యాదపూర్వక భేటీ అయిన వారిలో వీరు కూడా ఉన్నారు. నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి పేరు కూడా ప్రచారంలో ఉంది. గతంలో సీఎంతో మర్యాదపూర్వక భేటీ అయిన వారిలో ఈమె కూడా ఉన్నారు. సుదీర్ఘకాలం కాంగ్రెస్లో ఉన్న సునీత లక్ష్మారెడ్డి బీఆర్ఎస్లో చేరారు. ఇప్పుడు మళ్ళీ ఆమె కాంగ్రెస్లోకి చేరాలని ఆమెను ఆహ్వానిస్తున్నారు. ఇంకా ఎలాంటి నిర్ణయం ఆమె వైపు నుంచి రాలేదు. ఇక కేసీఆర్కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న కొత్త ప్రభాకర్ రెడ్డి కూడా కాంగ్రెస్లో చేరనుండడం ఆసక్తికరంగా మారింది. ఆయనకు ఉన్న వ్యాపారాలు, ఇతర లొసుగుల వల్ల పార్టీ మార్క తప్పడం లేదంటున్నారు. గూడెం మహిపాల్ రెడ్డిది అదే పరిస్థితి. ఆయన సోదరుని ఇటీవల అక్రమ మైనింగ్లో పోలీసులు అరెస్టు చేశారు. మొత్తంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ 2 స్థానాలే గెలిచినప్పటికీ ఫిరాయింపులతో సిద్దిపేట, గజ్వేల్ తప్ప మిగిలిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరినా ఆశ్చర్యం లేదన్న వాదన వినిపిస్తోంది. ఇది వ్యూవర్స్.